పార్థనోజెనిసిస్ లేదా అనిషేక జననము, అలాగే పార్థనోకార్పీ లేదా అనిషేక ఫలనం అంటే ఏంటో చూద్దాము. ఈ పార్థనోజెనిసిస్ అనేది జంతువుల్లో జరుగుతుంది, పార్థనోకార్పీ అనేది మొక్కల్లో జరుగుతుంది. ఓకే, ఇంతకీ పార్థనోజెనిసిస్ అన్న పార్థనోకార్పీ అన్న అర్థం ఏంటంటే, జీవులలో కొన్నిసార్లు లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అనేది అలైంగిక విధానంగా మార్పు చెందుతుంది. దీన్నే పార్థనోజెనిసిస్ లేదా పార్థనోకార్పీ అంటాము. మొక్కల్లో ఒక విధంగా జరుగుతుంది, జంతువుల్లో ఒక విధంగా జరుగుతుంది. అంతకంటే ముందు మనం క్షయకర విభజన అంటే ఏంటి, సమవిభజన అంటే ఏంటి చూద్దాం. క్షయకర విభజన, సమవిభజన. సమవిభజన అంటే ఏంటి? ఒకవేళ సమవిభజనకి ద్వైస్థితిక కణం కానీ సమవిభజనకు గురైతే అదే సంఖ్యలో క్రోమోజోములు ఉన్న రెండు ద్వైస్థితిక కణాలు ఏర్పడతాయి. ఒకవేళ ఏకస్థితిక కణం కానీ సమవిభజన గురైతే అదే సంఖ్యలో క్రోమోజోములు ఉన్న రెండు ఏకస్థితిక పిల్లజీవులు లేదా పిల్ల కణాలు సమవిభజన ద్వారా ఏర్పడతాయి అన్నమాట. ఎగ్జాంపుల్, మానవుల్లో శారీరక కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇది సమవిభజన గురైనప్పుడు అంతే సంఖ్యలో క్రోమోజోములు ఉన్న రెండు పిల్ల కణాలు, అంటే ప్రతి పిల్ల కణంలో 46 క్రోమోజోములు ఉంటాయి. ఇది ఏ విధంగా జరుగుతుందంటే, ఈ 46 క్రోమోజోములు కాస్త ముందు డబల్ అవుతాయి. ఈ డబల్ అయినవి తర్వాత సమానంగా పంచబడతాయి పిల్ల కణంలోకి. అంతేవిధంగా ఏకస్థితి కణం అన్నాం కదా, ఒక జట్టు క్రోమోజోములు, శుక్రకణం కానీ అండకణం కానీ, అందులో సమవిభజన గురైతే 23 క్రోమోజోములు కాస్త ఫస్ట్ 46గా మారి సమానంగా పంచబడతాయి అన్నమాట. మళ్ళీ 23. ఇది సమవిభజన. అంటే క్రోమోజోముల సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు, కణాలు రెండుగా మారుతాయి. ఇంకా వేరే క్షయకర విభజనలో ఏం జరుగుతుందంటే, ఇది కేవలం ద్వైస్థితిక కణాల్లో మాత్రమే జరుగుతుంది. ఏకస్థితిక కణాల్లో క్షయకర విభజన జరగదు. అంటే 46 క్రోమోజోములు ఉన్న ఒక కణం క్షయకర విభజనకు గురైతే అది కాస్త 23 క్రోమోజోములు కలిగిన ఒక 4 కణాలుగా మారుతుందన్నమాట. అంటే మొత్తం క్రోమోజోముల్లో సగానికి కుదించబడి 4 పిల్లజీవులు ఏర్పడతాయి. ఇది క్షయకర విభజన. ఇప్పుడు మొక్కల్లో పార్థనోకార్పీ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో మొక్కల్లో పార్థనోకార్పీ లేదా అనిషేక ఫలనం ఏ విధంగా జరుగుతుందంటే, మీకు పుష్పంలో ఈ విధంగా అండకోశం కనిపిస్తుంది. పైన కీలాగ్రము, మధ్యలో కీలము, ఈ ఉబ్బెత్తైన భాగము అండాశయము ఉంటుంది. ఈ అండాశయంలో ద్వైస్థితికలో ఉన్న అండం ఉంటుందన్నమాట. ఓకే, ఈ అండం అనేది మొదట క్షయకర విభజన, తర్వాత ఒక 3 సమవిభజనలు జరిపి ఒక పిండ కోశాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే 8 కేంద్రకాలు 7 కణాలతో కలిగిన ఒక పిండ కోశాన్ని ఈ అండం ఏర్పరుస్తుంది. ఇది మొదట ఒక క్షయకర విభజన జరుగుతుంది. దాని తర్వాత ఒక 3 సమవిభజనలు జరిపి ఈ విధంగా అండంలో పిండ కోసం ఏర్పడుతుంది. పైన 3 ప్రతిపాదక కణాలు ఉంటాయి. మధ్యలో ద్వితీయ కేంద్రం కలిగిన ఒక కేంద్రకం ఉంటుంది, ధ్రువ కేంద్రకం ఉంటుంది. దాని తర్వాత స్త్రీబీజ కణము సహాయక కణాలతో కలిగిన 7 కణాలు 8 కేంద్రకాలతో కలిగిన పిండకోశం అనేది ఈ అండంలో ఏర్పడుతుందన్నమాట. ఒకవేళ పురుష బీజ కణం పరాగరేణి నుంచి వచ్చి ఈ స్త్రీ బీజ కణంతో కానీ కలిస్తే దాని ఫలితంగా ఫలదీకరణ జరుగుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. దీని ద్వారా విత్తనాలు కలిగిన ఫలం ఏర్పడుతుంది. లోపల విత్తనాలు ఉంటాయి, అంటే అవే అండాలు అనేవి విత్తనాలుగా ఫామ్ అవుతాయి. ఈ అండాశయం అనేది ఫలంగా మారుతుంది. ఇది సాధారణంగా మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి. కాకపోతే ఇక్కడ పార్థనోకార్పీలో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ ఈ అండాశయంలోని అండం అనేది ఎటువంటి క్షయకర విభజన జరగకుండా కేవలం సమవిభజన ద్వారా ఫలంగా మారుతుంది. అంటే ఈ అండాశయం మొత్తం కూడా ఫలంగా మారుతుంది. అప్పుడు అలాంటి ఫలంలో విత్తనాలు అనేవి ఏర్పడవు. ఎందుకంటే అది ఫలదీకరణ పురుష బీజకరణంతో ఎటువంటి ఫలదీకరణ జరగలేదు. కేవలం అండాలు మాత్రమే లైంగిక అలైంగిక విధానంలో, యాక్చువల్గా ఇవి లైంగిక భాగాలు అండాలు అనేవి, వీటిలో క్షయకర విభజన జరిగితే ఇటువంటి పిండ కోసం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ క్షయకర విభజన జరగలేదు కాబట్టి అది కేవలం సమవిభజన ద్వారా అది ఫలంగా మారిపోద్ది అనమాట. ఇటువంటి ఫలాల్లో విత్తనాలు ఉండవు. ఉదాహరణ పుచ్చకాయలు,
ద్రాక్ష, అరటి ఈ లక్షణాన్ని ఎక్కువగా వాణిజ్యపరంగా బయట రైతులు వాడుతుంటారు. మనకి మార్కెట్లో దొరికే విత్తనాలు లేని ఫలాలన్నీ కూడా అనిసేక ఫలనం ద్వారా ఏర్పడినవి అని గుర్తుపెట్టుకోండి. సో అనిసేక ఫలనంలో అండం ఏం జరుగుతుందంటే క్షయకర విభజనకు లోనవ్వకుండా కేవలం సమయోజన ద్వారా తన యొక్క నిర్మాణాన్ని పెంచుకొని ఈ విధంగా ఫలంగా మారిపోతుంది. కాబట్టి ఇందులో ఎటువంటి విత్తనాలు ఉండవు. జంతువుల్లో ఈ పార్థెనోజెనిసిస్ ఏ విధంగా జరుగుతుందంటే సాధారణంగా అండమాతృకణం మొదట క్షయకర విభజన జరుగుతుంది. దీని ఫలితంగా అండాలు ఏర్పడతాయి. ఏకస్థితిలో ఉన్న అండాలు ఏర్పడతాయి. ఒకవేళ ఈ ఏకస్థితిలో ఉన్న అండాలు కానీ ఫలదీకరణ జరిగితే ద్వైస్థితిక ఆడజీవులు ఏర్పడుతుంది. ద్వైస్థితిక ఆడజీవులు ఏర్పడతాయి. ఒకవేళ ఈ అండాలు కానీ ఫలదీకరణ జరగకపోతే ఏకస్థితిక మగజీవులు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఒకవేళ క్షయకరణ విభజన ద్వారా అండాలు ఏర్పడతాయి, అవి ఏకస్థితిలో ఉంటాయి. ఈ అండాలు అనేది ఫలదీకరణ జరిగితే ద్వైస్థితిలో ఉన్న ఆడజీవులు ఏర్పడతాయి. ఒకవేళ అండాల ఫలదీకరణ జరగకపోతే ఏకస్థితిలో ఉన్న మగజీవులు ఏర్పడతాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఒక కణంలో ఒక జట్టు క్రోమోజోములు ఉంటే అది యాస్టీజ్గా మగజీవిగా మారుతుంది. ఒక కణంలో 2 జట్లు క్రోమోజోములు ఉంటే అది ఆడజీవిగా మారుతుంది. ఇది కేవలం రోటిఫెరా, ఇది ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నమాట. అలాగే కందిరీగలు, తేనెటీగలు, అలాగే చీమలు, వీటిల్లో ఇలాంటి అనిసేక జననం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అండాలు ఫలదీకరణ జరిగితే ఆ ఏర్పడిన కణంలో 2 జట్ల క్రోమోజోములు ఉంటాయి. ఒకవేళ కణంలో 2 జట్ల క్రోమోజోములు కానీ ఉంటే అది ఖచ్చితంగా ఆడజీవిగా మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అండం కానీ ఫలదీకరణ జరగకపోతే అండం ఎలాగో ఏకస్థితిలో ఉంటుంది, అది ఏకస్థితిక మగజీవిగా మారిపోతుంది. ఇక్కడ మాత్రమే పార్థెనోజెనిసిస్ జరుగుతుంది. ఓకేనా. అంటే పార్థెనోజెనిసిస్ అనేది కేవలం మగజీవులు ఏర్పడడానికి మాత్రమే జరుగుతుంది. అండం అనేది ఏకస్థితిలో ఉంటుంది, అదే అండం యాజిటీస్గా ఏకస్థితిక మగజీవికి కారణమవుతుంది అనమాట. దీన్నే పార్థెనోజెనిసిస్ అంటాము. అండాలు అనేది లైంగిక అవయవాలు. ఇక్కడ ఆ అండాలు అనేది ఫలదీకరణ జరగకుండా అలైంగిక విధానంలో ఒక కొత్త జీవికి జన్మనిస్తాయి. ఈ కొత్త జీవి పేరే మగజీవులు. అవి ఏకస్థితికలో ఉంటాయి. ఓకేనా. ఒకరు ఫలదీకరణ జరిగితే ద్వైస్థితికలో ఆడజీవులుగా ఏర్పడతాయి. ఇప్పుడు తేనెటీగల్లో ఏ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుందో చూద్దాము. సాధారణంగా తేనెటీగలు అనేవి ఒక 2 రకాల గుడ్లు పెడతాయి. ఏది? రాణి ఈగ అనేది ఒక 1200 వరకు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు అనేవి కొన్ని డ్రోన్లుగా ఏర్పడతాయి, కొన్ని ఆడజీవులుగా ఏర్పడతాయి. ఈ ఆడజీవులన్నీ కూడా ఫలదీకరణ చెందిన అండాలు అని గుర్తుపెట్టుకోండి మీరు. ఏవైతే ఆడజీవిగా గుడ్ల నుంచి పొదగబడ్డాయో అవన్నీ ఫలదీకరణ జరుగుతాయి. వీటితో ఈ రాణి ఈగతో సంపర్కం చెందిన డ్రోన్ యొక్క స్పర్మ్ తోటి. ఓకేనా. డ్రోన్ యొక్క స్పర్ము, దీనిలో స్పర్మ్ తీక అని ఒకటి ఉంటుంది, దానిలో నిలవ ఉంటుంది. ఇది అదే టైంకి అండాలు విడుదల చేసినప్పుడు అండాలు శుక్రకణాలు ఫలదీకరణ జరిగితే ఈ విధంగా ఆడజీవి ఏర్పడుతుంది. ఆ ఆడజీవి యొక్క కణంలో 2 జట్ల క్రోమోజోములు ఉంటాయి. కొన్ని గుడ్లు అనేది ఫలదీకరణ చెందవు. ఆ ఫలదీకరణ చెందిన గుడ్లు అన్నీ కూడా ఏమవుతాయి అంటే డ్రోన్లుగా మారిపోతాయి, అంటే మగజీవులుగా మారిపోతాయి అన్నమాట. ఓకేనా. ఇది ఈ విధంగా తేనెటీగల్లో పార్థెనోజెనిసిస్ అనేది జరుగుతుంది. ఇందాక మీకు మొక్కల్లో ఏ విధంగా పార్థెనోకార్పీ జరిగిందో చెప్పాను. అదే విధానంలో డాలి అనే గొర్రెపిల్ల కూడా జన్మించిందనమాట. అంటే అండం అనేది ద్వైస్థితికం. ఈ అండం అనేది యాక్చువల్గా క్షయకర విభజన జరగకుండా ఫలదీకరణ జరగకుండా సంయుక్త బీజంగా మారిపోద్ది. అప్పుడు ఏర్పడే సంయుక్త బీజం కూడా ఏ స్థితిలో ఉంటుంది? 2n అంటే ద్వైస్థితికం. ఈ విధంగా డాలి అనేది ఏర్పడింది. ఓకేనా. డాలి ఏర్పడే విధానం కూడా క్లోనింగ్ అనే కావచ్చు, దాన్ని పార్థెనోజెనిసిస్ అని కూడా అంటాం అనమాట. సో ఎనీహౌ పార్థెనోజెనిసిస్ అన్నా పార్థెనోకార్పీ అన్నా సరే లైంగిక విధానం అనేది కొన్నిసార్లు అలైంగిక విధానంలో మారిపోతుంది. ఈ విధంగా కొత్త జీవులు ఏర్పడతాయి. దీన్నే పార్థెనోకార్పీ లేదా పార్థెనోజెనిసిస్ అంటాము. మొక్కల్లో విత్తనరహిత ఫలాలు ఏర్పడతాయి. జంతువుల్లో అయితే, అంటే అన్ని జంతువులు కాదు, ఇప్పుడు ఏది చెప్పాను నేను, కందిరీగలు, తేనెటీగలు, చీమలు, వీటిలో మాత్రమే ఇలాంటి ఒక సహజమైన ప్రకృతి చేత నిర్దేశించబడిన అలైంగిక విధానం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కింద మెన్షన్ చేయండి.
వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాము. థ్యాంక్ యూ. అండ్ మీకు మీ ఫ్రెండ్స్తో కానీ మీ క్లోజ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.